ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రవాణా సేవలు స్తంభించిపోయాయి. ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులైతే సమ్మెకు దిగారు. మరి దీంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. ఇక ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా సకల జనుల సమ్మెకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఇప్పటికే జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇదిలా ఉండగా హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, గోదావరిఖని సహా పలు ప్రాంతాలలో బస్సుల్లో అయితే పురుషులకు సైతం ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది. మరి సమ్మె నేపథ్యంలో పలు అద్దె బస్సులకైతే డ్రైవర్లు ఉన్న కండక్టర్లు లేకపోవడంతో అయితే టికెట్లు లేకుండానే బస్సులను అయితే నడిపించారు. మరికొన్ని చోట్ల కూడా ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు అయితే ప్రైవేటు వ్యక్తులను డ్రైవర్లుగా నియమించుకొని ఇక బస్సులను అయితే నడుపుతూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోల పరిధిలో మేనేజర్లు అయితే ప్రైవేటు డ్రైవర్లు ఇంకా కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకైతే బుధవారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు. దిల్సుఖ్ నగర్, ఆరంగర్ తదితర ప్రాంతాల్లో జనం గంటల తరబడైతే బస్సుల కోసం వేచి చూశారు. మరి గత్యంతరం లేక ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి మరీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోలు, వర్క్ షాప్ల ముందు అయితే కార్మికులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అయితే జేఏసీ నాయకులు అమరవీరులకైతే నివాళులు సమర్పించారు. ఇక పలు చోట్ల ఆర్టీసీ డిపోల నుంచి కూడా బస్సులు బయటకు రాకుండా కార్మికులైతే ఆందోళన చేపట్టారు. మరి సమ్మెలో భాగంగానే నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోలు ఇంకా యూనిట్లు, వర్క్ షాప్ల వద్ద అయితే మహాధర్నాలు నిర్వహించాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ కార్మికులకైతే పిలుపునిచ్చింది. పైసలు ఒక్క టికెట్ కూడా పైసలు మొత్తం జేబులో వేసుకొని తిరుగుతున్నారు. మా జీతాలు చేయడానికి కార్పొరేషన్ లాస్ అవుతుంది. ఇట్లా పైసలు దొబ్బిపోతే లాస్ కదా కార్పొరేషన్. ఇప్పుడు బస్సు మొత్తం వేసేసుకున్నారు. టిమ్ములు లేకుండా ఏం లేకుండా ఎస్ఆర్ లేకుండా మొత్తం 20% పిఆర్సీ గవర్నమెంట్ లాస్ అయిపోతుందా? ఇట్లా ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో? ఇట్లా ఎంతమంది ఎన్ని డబ్బులు వేసుకుంటారు? ఏమవుతుంది? మమ్మల్ని రోడ్డు మీద జనాలలో కలిస్తారు. ఆర్టీసీ కార్మికులు తెలుస్తుంది. నీ మిషన్ నువ్వు అమౌంట్ ఎంత జమ చేసినావు? ఇప్పుడు ఎన్ని పైసలు వచ్చినాయి నీకు? టిమ్ లో అమౌంట్ ఎంత ఉంది? యాక్చువల్ గా వచ్చేది ఎంత? ఇంకా మంది కడుపును కొడుకోవాలి. టిమ్ము లేకుండా ఏం లేకుండా నాశనం చేసుకుంటాం. టిమ్ము లేకుండా ఎట్లా వస్తావు? బట్టి అప్పుడు నువ్వు టిమ్ము లేదని దాచి పెడుతున్నావు. ఎస్ఆర్ లేదు, టిమ్ము లేదు, ఏం లేకుండా పైసలు మొత్తం జేబులో వేసుకొని మీరు పైసలు ఒక్క టికెట్ కూడా పైసలు మొత్తం జేబులో వేసుకొని తిరుగుతున్నారు. మా జీతాలు చేయడానికి కార్పొరేషన్ లాస్ అవుతుంది. అయితే సమ్మెను విరమింపజేసేందుకైతే ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నది. అయితే విలీనం ఇక కార్మిక సంఘాల గుర్తింపుపైనే పేచి వస్తుందని ఇక మరి ప్రస్తుతం తెలుస్తోంది. ఇక ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టింది. అదే ఎలక్ట్రిక్ బస్సులను అయితే ఇక పోలీసు బందోబస్తు మధ్య అయితే ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తూ ఉన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 15 నుంచి 20% బస్సులను అయితే ఇప్పటికే తిప్పినట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేస్తే మాత్రం ప్రత్యామ్నాయ చర్యలకైతే ఆర్టీసీ సిద్ధమవుతున్నది. మరి సమ్మె కారణంగా నిలిచిపోయినటువంటి బస్సులు ఇక సర్వీసులను అయితే ఖచ్చితంగా పునరుద్ధరించేందుకు ఇక పలు డిపోల మేనేజర్లు అయితే నోటిఫికేషన్లను కూడా ఇప్పటికే జారీ చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా అయితే డిపోలో దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఇక డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా తప్పనిసరిగా వారికి అయితే అంటే ఏదైతే చెల్లుబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేశారు. సమ్మె ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఎస్కార్ట్ నడుమ అద్దె బస్సులను అయితే ఖచ్చితంగా వాళ్ళు నడుపుతూ ఉన్నారు. మరి దీనివల్ల ప్రయాణికులు కొంత మేరకు సురక్షితంగా గమ్యస్థానాలకైతే చేరుకోగలుగుతూ ఉన్నారు. మరి బస్సుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రధాన చౌరస్తాల్లో అయితే పోలీసుల బలగాలను మోహరించారు. మరి ఇప్పటికే
ఇక హైర్ అండ్ ఎలక్ట్రిక్ బస్సులను అయితే ఆయా బస్సులకు ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తూ ఉన్నారు. వాటన్నిటిని మరి కండక్టర్లు లేకపోవడంతో అయితే పలు చోట్ల మహిళలతో పాటుగా కూడా పురుషులకు సైతం ఉచితంగానే ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. మరి సమ్మెకు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు అంటే జాతీయ అధ్యక్షుడు ఇక ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు కోరుతూ ఇక బుధవారం అయితే జేఏసీ నేతలు వినతి పత్రం అయితే సమర్పించారు. సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టుగా కూడా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలియజేశారు. అంతేకాకుండా ఇంకా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక సైతం సంపూర్ణ మద్దతు తెలియజేశారని చెప్పేసి జేఏసీ నేతలు వెల్లడించారు.